హాయ్ హలో గాయస్, నేను మీ ఈశ్వర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వాగతం అందరికీ ఈశ్వర్ డైలీ ఓల్గాకి. ఈరోజు మన వీడియో వచ్చేసి సన్ఫ్లవర్ విత్తనాలు అయితే నాటబోతున్నాము. మీరు ఈ వీడియోని అయితే పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి, ఓకేనా? చలో ఇప్పుడు పొలాలకైతే వెళ్దాం. గాయస్, మేము ఉండేది గిరిజన ప్రాంతాల్లో. ఇక్కడ ఎడ్లు లేదా ఇలా మినీ ట్రాక్టర్లతోనైతే దున్నుకోవాల్సి ఉంటుంది. 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే పశువులతోనే దున్నేవాళ్ళు పొలాలను. అయితే ఇప్పుడైతే అంతరించిపోయినాయి. 99% ఈ మా ఊర్లోనైతే ఎవరి దగ్గర పశువులు అయితే లేవు. ఎక్కడో 1% ఒకటో ఇద్దరి దగ్గర మాత్రమే ఉంటాయి. మిగతా వాళ్ళ దగ్గర ఇలాంటి 7 HP టిల్లర్స్, 8 వచ్చి 9 HP టిల్లర్స్ మాత్రమే ఇప్పుడైతే ఉపయోగిస్తున్నారు. మా ప్రాంతంలోనైతే పెద్ద పళ్ళతోనైతే దుక్కి వేయడానికి అవ్వదండి, ఎందుకంటే పొలాల్లో రాళ్ళు ఉంటాయి. గైస్, వీడియోలోకి వెళ్తే సన్ఫ్లవర్ విత్తనాలు నాటే ముందు పొలానికైతే దుక్కి అయితే వేయాలి. మా దగ్గర ఉన్నటువంటి ఈ పవర్ వీటర్ సహాయంతో అయితే పొలానికైతే దుక్కి వేయడానికి నేను ఈ లోటావేటర్ సెట్ని అయితే అమర్చుతున్నాను. ఇలా దున్నితేనే నేల నల్లగా మృదువుగా అవుతుంది. అలాగే పచ్చని గడ్డి కూడా తొలగిపోతుంది. విత్తనాలు చాలా సులభంగా మొలకెత్తుతాయి. గిరిజన ప్రాంతాల్లో ప్రకృతి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ఎక్కడ చూసినా పచ్చదనం. మా ప్రాంతం చాలా సహజ సిద్ధమైన అందాలతో నిండిపోయి ఉంటుంది. పచ్చని కొండలు, అడవులు, స్వచ్ఛమైన గాలి, ఇవన్నీ మన జీవన భాగం. ఇలాంటి ప్రదేశాలలో పంటలు వేయడం ఒక ప్రత్యేకమైన అనుభవం. గైస్, ఇక్కడ పచ్చగా కనబడుతుంది కదా, అది గడ్డి అనుకుంటున్నారా? కాదు, వరి. యాక్చువల్లీ ఇవన్నీ పొలాలు. ఇంకా వాటర్ దొరుకుతుందేమో అని మేమైతే ఇక్కడ వరిని అయితే నాటాము. కానీ వాటర్ అయితే లేకపోవడం వల్ల మేమైతే ఈ విధంగా ఈ పొలాన్ని అయితే దున్నేస్తున్నాము. గైస్, దుక్కు దున్నడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక సన్ఫ్లవర్ విత్తనాలు అయితే నాటుతాం. ఇదేనండి సన్ఫ్లవర్ ప్యాకెట్ అయితే. దీని వెయిట్ వచ్చేసి 2 కేజీలు ఉంది. ఇదిగో చూడండి.
మేము విత్తనాలు వరుసలుగా నాటుతున్నాము. ఇలా నాటడం వల్ల మొక్కలకు గాలి వెలుతురు బాగా వస్తుంది. దానివల్ల మొక్క కూడా బాగా ఎదుగుదల వస్తుంది. సన్ఫ్లవర్ పంట సాధారణంగా 3 నుండి 4 నెలలు అయితే పడుతుంది. గైస్, ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 24. ఈ మంత్ కంప్లీట్ అవ్వడానికి 7 డేస్ మాత్రమే ఉన్నాయి. సెప్టెంబర్ నుండి కౌంట్ చేసినా కానీ డిసెంబర్కి అయితే పంట అయితే మనకి రావాలి. చూద్దాం. మేమైతే ఇదే మొదటిసారి ఈ పంటనైతే వేయడం. మా గిరిజన ప్రాంతాల్లో అయితే ఈ సన్ఫ్లవర్ రేర్గా ఉడుస్తారు. మా ప్రాంతంలోనైతే సన్ఫ్లవర్ని ఈ విధంగా అయితే ఉడుస్తాము. వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో కలుస్తా. బాయ్.